మొదలు పెడతారా? వసంతలత, నువ్వు చెప్తావా ఆ ఇవాళ? చెప్ మాస్టర్స్ అండ్ ఆ, ద పాప. హా, హా. ఓ. ఓం శ్రీ గురుభ్యో నమః. మే 1వ తారీఖు 2025. ఈ రోజు లక్ష్మి గారు సత్సంగాల్లో మాస్టర్స్ అండ్ ద పాత్ అనే గ్రంథంలోని ఆఖరి అంశాలు చదివి మనకి వివరిస్తారు, డిస్కస్ చేస్తారు. మనకి 225 లాస్ట్ కి ఒకసారి చదువుతాను. అమ్మా, ఈ బుక్ తెలుగులో దొరికిందమ్మా. శ్రీ మలయాళ సద్గురు గ్రంథావళిని అదే పంపించమంటారా? చూద్దాం. ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఈ స్పిరిచువల్ రాజు అది మనం చదువుతున్నాను. సీక్రెట్ డాక్టరీన్ లో చెప్పబడింది. అయిపోయింది. అంటే ద పర్ఫెక్టెడ్ మెన్ ఆఫ్ ద 7th రౌండ్, అంటే 7వ రౌండ్ లో ఉన్న పరిపూర్ణమైన వ్యక్తులు ఆఫ్ అవర్ విల్ ఇట్ ఈస్ మన చైన్ లో వాళ్ళు సమ్ అని, బట్ వన్ రిమూవ్ ఫ్రమ్ ద రూట్ బేస్ ఆఫ్ దేర్ హైరార్కీ, ద హైయెస్ట్ ఆన్ ఎర్త్ అండ్ అవర్ టెరెస్ట్రియల్ చైల్డ్. అంటే బట్ వన్ రిమూవ్ ఫ్రమ్ ద రూట్ బేస్ ఆఫ్ దేర్ హైరార్కీ, వాళ్ళ ఒకళ్ళు తప్ప అని కావాలి. ద హైయెస్ట్ ఆన్ ఎర్త్ అండ్ అవర్ టెరెస్ట్రియల్ చైల్డ్ ఆ పవర్ చైన్ విల్ బి ఇట్ ఈస్ సెడ్, మన చైన్ లో ఒక్కళ్ళు తప్ప అందరూ కూడా ఈ భూమికి ఉన్నత స్థితిలో ఉన్నారు అని. టెరెస్ట్రియల్ చైన్ లో అంటే ద కింగ్ స్టాండ్స్ ఈవెన్ నౌ వన్ స్టేజ్ బియాండ్ ద పాయింట్ టు విచ్ ఓన్లీ, అంటే కింగ్ ఎక్కడ అంటే అందరికీ కూడా ఏజెస్ ఆఫ్ ఎవల్యూషన్, యుగ యుగాల యొక్క పరిణామానికి పైన ఆయన ఉన్నారు. ఆయన సంపూర్ణమైన వ్యక్తుల్ని మానవాళిలో యుగాల తరబడి రన్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, మిలియన్ సంవత్సరాల కొలది 2.5 రౌండ్ ఆఫ్ వేరీడ్ ఎక్స్పీరియన్స్. అంటే 2.5 రౌండ్లు. రౌండ్ అంటే చాలా మిలియన్ సంవత్సరాలు అనమాట. రకరకాల అనుభవాలతో ఆయన ఉన్నారనమాట. ఈ వండరస్ బీయింగ్ అన్నమాట కేమ్ డ్యూరింగ్ ద థర్డ్ రేస్ పీరియడ్ టు టేక్ చేంజ్ ఆఫ్ ద ఎర్త్ ఎవల్యూషన్. అంటే ఈయన థర్డ్ రేస్ పీరియడ్ లో భూమి యొక్క పరిణామం కోసం వచ్చారు. దట్ కమింగ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫ్యూచర్ కింగ్ ఈస్ దస్ డిస్క్రైబ్డ్ ఇన్ మ్యాన్. అదే అంటే ఈ రాజు రావడం, కింగ్ అంటే అదే అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్న అతను రావడాన్ని మ్యాన్ వెన్స్ హౌ అండ్ విదర్ అనే పుస్తకంలో డిస్క్రైబ్ చేయబడింది. ద గ్రేట్ లెమూరియన్ పోలార్ స్టార్ వాజ్ స్టిల్ పర్ఫెక్ట్. అది ఇంకా పర్ఫెక్ట్ గా ఉంది. ద సీ విచ్ ఆక్యుపైడ్ వాట్ ఈజ్ నౌ ద గోబీ డెజర్ట్, అంటే అది ఒకప్పుడు గోబీ డెజర్ట్ సముద్రం కాదు, స్టిల్ బ్రోక్ అగైన్స్ ద రాకీ బ్యారియర్స్ ఆఫ్ ద నార్దర్న్ హిమాలయన్ స్లోప్స్. అంటే ఉత్తర దిశలో ఉన్న హిమాలయన్ స్లోప్స్ లో ఉన్నటువంటి రాళ్ల యొక్క సరిహద్దుల్ని కూడా కొట్టేసి, అండ్ ఆల్ వాజ్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద మోర్ చార్మిక్ మూమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద అర్త్. భూమి యొక్క హిస్టరీలో గొప్ప చార్మిక్ మూమెంట్ ని తయారు చేసింది. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద ఫ్లేమ్, అంటే లార్డ్స్ ఆఫ్ ద ఫ్లేమ్ ని ఇన్వైట్ చేయండి, వాళ్ళు రావడానికి సంసిద్ధం చేసింది. ద లార్డ్స్ ఆఫ్ ద మూన్ అండ్ ద మను ఆఫ్ ది థర్డ్ రేస్, థర్డ్ రూట్ రేస్
had done all that was possible to bring men up to the point. అంటే ఈ మూనుకి సంబంధించిన ప్రభువులును మను వీళ్ళు థర్డ్ రూట్ రేస్ ని అవకాశం ఉన్నంత వరకు ఉన్నత స్థాయికి తేవడానికి at which the germ of mind could be quickened and the descent of the ego could be made. అంటే అది మైండ్ యొక్క జర్మ్ ఫాస్ట్ అయ్యేటట్టుగా, అలాగే ఈగో కిందకి రావడానికి వాళ్ళు ఎంత ట్రై చేశారో అలా వాళ్ళకి ఎంత సంభవమో అంత చేసేది. ఆల్ ద లగార్డ్స్ హ్యాడ్ బీన్ పుష్డ్ ఆన్. అంటే నెమ్మదిగా వెళ్తున్న వాళ్ళందరికీ తొయ్యబడ్డారు. దేర్ వర్ నో మోర్ ఇన్ ద యానిమల్ ర్యాంక్స్ కేపబుల్ ఆఫ్ రైజింగ్ ఇన్ టు మ్యాన్. అంటే మనిషిగా అవడానికి కావలసిన ఇంకెవరూ లేనంతగా జరిగింది. నమస్తే మేడం. నమస్తే అండి. అనుపమ గారా? అవునండి. ఓకే అండి. అమెరికాలో ఉన్నారు కదా? అవునవును, జాయిన్ అయ్యా ఇవాళ. సంతోషం. ద డోర్ అగైన్స్ట్ ఫర్దర్ ఇమిగ్రెంట్స్ అంటే ఆల్ ద లెగ్గర్స్ లోగా ఉన్న వాళ్ళు, తర్వాత ఇంకా మానవుడిగా యానిమల్ నుంచి మానవుడిగా రావడానికి ఇంకెవరూ లేనంతగా పరిణామం జరిగింది. అంతేకాకుండా ఫర్దర్ ఇమిగ్రెంట్స్ ఇంకా రావాల్సిన వాళ్ళకి డోర్ అన్నది రఘురామారావు గారు నమస్కారం. నమస్కారం. మన పంపించిన డాక్యుమెంట్ చూసానండి. చూసాను. ఇవాళ ఆయన వస్తారు నీట్ కాపీ చేయడానికి. అప్పుడు అంటే మీరు ఎక్కడెక్కడే కరెక్షన్లు చెప్పారో చేసి ఇవాళ వస్తానని చెప్పారు క్లాస్ అయిపోయి. క్లాస్ లో ఉన్నాడు. 7:30 to 8:30 అలా అవుతుంది. అవునవును, చూసాను నేను. అది అందులో చూసి ఫిల్ చేసేస్తాం. అది కూడా చెప్పారు నాయుడుగా. మీరు ఆ టైంకి మా ఇంటికి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు, నేను చేయలేకపోయాను, మీరే వెంటనే చేస్తారండి. థ్యాంక్ యూ. ఏంటండి? సరస్వతి. ఓకే, పంపించారా? ఓకే చాలా ఉంటాయండి. ఓకే. అంటే 8:30 తర్వాత నుంచి అదే వాళ్ళ జనార్దన్ గారు వస్తానున్నారు. అప్పుడు కలిసి ఆ పని చేసేస్తాం. అంటే అతనికి ఎక్కడ టైం దొరికితే ఆ రోజు రమ్మన్నాను. ఉంటానండి. ఓకే అండి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫర్దర్ అంటే ఆ డోర్ మానవాళి యొక్క యానిమల్ the door against further immigrants into the human kingdom from the animal was shut only when no more were in sight. అంటే మానవుడిగా పరిణామతి చెందే జంతువులు ఇంకా లేరు అన్నప్పుడే ఆ తలుపులు వేయబడతాయి. నార్ వుడ్ బి కేపబుల్ ఆఫ్ రీచింగ్ ఇట్ వితౌట్ రిపిటీషన్. అంటే అలాంటి సమర్థత, ఏ ట్రెమెండస్ ఇంపల్స్ గివెన్ ఓన్లీ వన్స్ ఇన్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎ స్కీమ్. ఈ ప్రణాళికలో ఒకసారే వాళ్ళకి అలాంటి ప్రేరణ ఇవ్వబడుతుంది. అదంతా కూడా లేనప్పుడే ఆ డోర్స్ అన్నవి అంటే ఏంటి, ఇంకా మానవుడుగా అవడానికి ఎంత సంభవమో అందరూ అయిపోయారు. అందుకని మిడ్ మోస్ట్ పాయింట్ అంటే ఇంకా వాళ్ళు జంతువు నుంచి అంటే సమూహాత్మ నుంచి ప్రత్యేగాత్మగా అవడానికి ఎంత అవసరమో అదంతా ఏ ప్రేరణ ఇవ్వబడాలో అది కూడా. ఏంటి, ఎవరు మాట్లాడారు? మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను గౌరీశంకర్. ఓకే ఓకే, అర్థమైంది. అయితే
డాడీ. అదంతా ఇంకా డోర్స్ కూడా క్లోజ్ చేయబడ్డాయి అన్నమాట. అంటే ఇంకా జంతువులు మానవుడుగా ప్రత్యేకమైన అంటే ఇండివిజువల్ సోల్ తీసుకుని రావడానికి ఎంతమందికి ఇంకా ప్రేరణ ఇవ్వబడిందో వాళ్ళు కూడా అక్కడ అయిపోయారు అనమాట. అందుకని అప్పుడే ఆ డోర్స్ క్లోజ్ చేయబడతాయి. తర్వాత సెక్రటరీలో ముందుకు వెళ్ళిపోయింది. మనం ఎంతవరకు వచ్చాము? 324. ద త్రీ పీపుల్స్ హూ స్టాండ్ అది అయిపోయింది. ఏదో క్రాస్ పేజ్ వచ్చి డ్యూరింగ్ ఈచ్ వరల్డ్ పీరియడ్ మనం ఏం చెప్పబడ్డామంటే 3 రకాలైనటువంటి లార్డ్స్ ఆఫ్ వరల్డ్ ఉంటారు. అది ఆ ప్రభువుల కోసం చెప్పబడింది. ఆఫ్టర్ దట్ the magnetic condition of the earth was the most favorable possible was chosen as the time. It was about 6.5 million years ago. అది 6.5 మిలియన్ సంవత్సరాల కిందట అని. With the mighty roar of swift descent from incalculable heights surrounded by blazing masses of the fire which filled the sky. ఇందాక ఏ పేజ్ చదువుతున్నాను? ఇదంతా అయిపోయిందా? ఇది యూత్ ఆఫ్ 16 సమ్మర్స్ సనత్ కుమార ఇది కూడా అయిపోయింది. In silence he has sacrificed himself. He has sacrificed for the sake of mankind, though as a few elect may profit by the great sacrifice. Why does the solitary watcher పేజ్ తగలడంలో పేజ్ పోయింది. అండ్ ఇట్ ఈస్ హీ అగైన్స్ట్ ఇక్కడి నుంచి చదువుతాం, లేకపోతే అక్కడి నుంచో. Blavatsky says in a secret doctrine. ఏదో నిలువుగా పేజ్ వచ్చింది నాకు అనుకున్నా. ద త్రీ ప్యూపిల్స్ అది మనం చదివాం కదండి. 3 శిష్యులు ఉంటారని అన్ని చోట్ల. లార్డ్ ఆఫ్ ద వరల్డ్ కండక్ట్స్ ఎట్ శంబల్ల ఒక సెరిమోనీస్ చేస్తారు. ఇవి అయిపోయి తర్వాత with the mighty roar of swift descent from incalculable heights surrounded by blazing masses, White Island which lay smiling in the bosom of the Gobi Sea. Green was it and radiant with masses of fragment, many-colored blossoms. ఇది కూడా అయింది. అయితే అక్కల్ట్ క్రియాశక్తి, there he stood the youth of 16 summers. ఈరోజు 327 నుంచి కదా అవుతుంది. He does not know neither on this earth nor in its heaven, because the lonely soul-footed pilgrims
on their journey back to their home are never sure to the last moment of not losing their way in this limitless desert of illusion and master called earth life. అంటే ఇక్కడ ఏం చెప్పి ఈ వాక్యం మొదటి నుంచి చదివితే, why does he sit by the fountain of primeval wisdom? అంటే ఆ ప్రైమీవల్ విజ్డమ్ యొక్క ఫౌంటైన్ లో ఆయన ఇక్కడ ఆ తర్వాత క్వశ్చన్ ఏంటంటే, రిమైన్ అట్ హిస్ సెల్ఫ్ చోజన్ పోస్ట్, తను ఎంచుకున్న పోస్ట్ లో ఉంటాడు, ఆఫ్ విచ్ హీ డ్రింక్స్ నో లాంగర్ ఫర్ హీ హ్యాస్ నాట్ టు లెర్న్ విచ్ హీ డస్ నాట్ నో. అంటే ఇంకా ఆయనకి తెలియదంటూ లేదనమాట. ఇక్కడ డ్రింక్ అంటే అర్థం ఏంటంటే ఇంకా తీసుకోవడానికి బయట నుంచి ఏమీ లేదు. హే నెయిదర్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద గాని హెవెన్ లో గాని, బికాస్ ద లోన్లీ సోర్ ఫుటెడ్ పిలిగ్రిమ్స్ ఆన్ దేర్ జర్నీ బ్యాక్ టు దేర్ హోమ్ ఆర్ నెవర్ ష్యూర్. అంటే ఈ పిలిగ్రిమ్స్ ఇలా వెనక్కి వెళ్ళిన వాళ్ళు, అంటే పిలిగ్రిమ్ క్యాపిటల్ లెటర్, ఇన్ దిస్ లిమిట్లెస్ డెజర్ట్ ఆఫ్ ఇల్యూజన్ అండ్ మ్యాటర్ కాల్డ్ ఎర్త్ లైఫ్. ఎర్త్ లైఫ్ అనేటటువంటి దీంట్లోకి డిసెంట్ ఆఫ్ కింగ్ కోసమేమో ఇది. ద హయ్యర్ ఇనిషియేషన్స్, అది అంటే దీనికి ముందుని ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ అండర్ ద, అంటే ఇక్కడ కింగ్ చాలా ప్రాఫిట్ బై ద గ్రేట్ సాక్రిఫైస్, మ్యాన్ కైండ్ చాలా వీళ్ళ యొక్క సాక్రిఫైస్ తో బెనిఫిట్ పొందుతుంది. ఇట్ ఈస్ అండర్ ద డైరెక్ట్ సైలెన్స్ గైడెన్స్ ఆఫ్ దిస్ మహాగురు. ఆ మహాగురు యొక్క ఆ సాక్రిఫైస్ లో, అండర్ ద డైరెక్ట్ గైడెన్స్, ఆల్ ద అదర్స్ లెస్ డివైన్ టీచర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ ఆఫ్ మ్యాన్ కైండ్, మానవాళి యొక్క తక్కువగా దైవత్వం ఉన్న గురువులు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన గైడెన్స్ లో ట్రైనింగ్ అవుతారు. ఫ్రమ్ ది ఫస్ట్ అవేకనింగ్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, అంటే మానవాళి యొక్క హ్యూమన్ కాన్షియస్నెస్ జాగరూకం మొట్టమొదటిసారిగా ఆయన దగ్గర నుంచి, ద గైడ్స్ ఆఫ్ ఎర్త్ హ్యుమానిటీ, మానవాళి యొక్క హ్యుమానిటీ వరకు, అంటే మానవాళి యొక్క గైడ్స్ అన్నమాట. ఇట్ ఈస్ త్రూ దీస్ సన్స్ ఆఫ్ గాడ్, వాళ్ళని సన్స్ ఆఫ్ గాడ్ అని అంటారు. దట్ ఇన్ఫాంట్ హ్యుమానిటీ, ఇన్ఫాంట్ అంటే ఇంకా పరిపక్వత చెందని మానవాళి, లెర్న్ ఇట్స్ ఫస్ట్ నోషన్స్ ఆఫ్ ఆల్ ద ఆర్ట్స్ అండ్ సైన్సెస్. వాళ్ళేమోని అన్ని కళలు, విజ్ఞాన శాస్త్రం నేర్చుకుంటారు, యాజ్ వెల్ యాజ్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానము. అండ్ ఇట్ ఈస్ దే హూ హ్యాడ్ ద ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ దోస్ యాన్షియంట్ సివిలైజేషన్స్. అంటే ఆ సనాతనమైనటువంటి పురాతనమైన ఆ నాగరికతలన్నింటికీను వాళ్ళు ఫౌండేషన్ స్టోన్ వేశారు. సో సోర్లీ పజిల్ అవర్ మోడర్న్ జనరేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి, ఇప్పుడున్న వాళ్ళని చాలా బాధాకరంగా కన్ఫ్యూజన్ లో పడుస్తుంది. తర్వాత హెడ్డింగ్ ద హైయెస్ట్ ఇనిషియేషన్స్, ఉన్నతమైనటువంటి ఇనిషియేషన్స్ అన్న దగ్గర నుంచి మనం చదవాలి. ఫస్ట్ వే దట్ ద గ్రేటెస్ట్ ప్రోగ్రెస్ ఫర్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ అవర్ గ్లోబ్. అంటే మన గ్లోబ్ లో ఉన్న ఈ హైరార్కీలో ఉన్నతమైనటువంటి ప్రోగ్రెస్ సంభవం. ఫర్ దేర్ ఆర్ ఆని 2 ఇనిషియేషన్స్ బియాండ్ దట్ ఆఫ్ ద మను. మను కంటే ఎక్కువగా 2 ఇనిషియేషన్స్ ఉన్నాయి. ఒకటి పచ్చేక బుద్ధ, అంటే మనం ప్రత్యేక అంటాం, అక్కడ పచ్చేక బుద్ధాస్ హూ స్టాండ్ నెక్స్ట్ అబౌవ్ ద మను. వాళ్ళు మను కంటే హయ్యర్ గా ఉంటారట. హ్యావ్ బీన్ స్ట్రేంజ్లీ మిస్అండర్స్టూడ్ బై సమ్ రైటర్స్. వాళ్ళు విచిత్రంగా తప్పుగా అర్థం చేసుకోబడ్డారు కొంతమంది రైటర్స్ చేత. హూ హ్యావ్ డిస్క్రైబ్డ్ దెమ్ యాజ్ సెల్ఫిష్ మెన్. అంటే వీళ్ళు స్వార్థపూరితమైన మనుషులని,
వర్ణించారు. హూ రిఫ్యూజ్ టు టీచ్ వెన్ దే హ్యాడ్ లెర్న్డ్, అంటే వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళు తిరస్కరించారు బోధించడానికి. అండ్ పాస్డ్ అవే ఇంటూ నిర్వాణ, వాళ్ళు నిర్వాణంలోకి వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ ట్రూ దట్ ద బుద్ధాస్ డు నాట్ టీచ్ ఫర్ దే హ్యావ్ ద అదర్ వర్క్ ఆఫ్ దేర్ ఓన్ రే టు డూ. అంటే బుద్ధ ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇతరమైన పని ఉంటుంది కనుక వీళ్ళకి బోధించరు. అండ్ ట్రూ ఆల్సో దట్ ఏ టైమ్ కమ్స్ వెన్ దే విల్ లీవ్ ద వరల్డ్, వాళ్ళకు కూడా ఒక టైం వస్తుంది ఈ ప్రపంచాన్ని వదిలేస్తారు, బట్ ఓన్లీ టు క్యారీ ఆన్ దైర్ గ్లోరియస్ వర్క్ ఎల్స్వేర్. ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర వాళ్ళ యొక్క అద్భుతమైన పని చేస్తారు. మనువు కంటే 2 ఇనిషియేషన్స్ ఎక్కువగా ఉన్నటువంటి బుద్ధాస్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇనిషియేషన్ దట్ నన్ కెన్ గివ్ బట్ ఈచ్ మస్ట్ టేక్ బై ఫర్ హిమ్సెల్ఫ్. ఇంకొకటి ఏంటంటే అది ఎవరికి ఇవ్వలేరు, ఎవరికి వాళ్లే తీసుకోవాలి. పుట్స్ ద అడెప్ట్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఈ లార్డ్ ఆఫ్ ద వరల్డ్ లెవెల్లో ఉంటుంది. అలాగే ఏ an office which is held first for the shorter period of a first or second lord on one world, అంటే ఆ ఆఫీస్ ఏంటంటే అక్కడ ఫస్ట్ ఆర్ సెకండ్ లార్డ్ షార్టర్ పీరియడే ఉంటారు, కొంచెం కాలమే. అండ్ వెన్ దట్ హ్యాస్ బీన్ అచీవ్డ్, అది కూడా పొందేక ఫర్ ద లాంగర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద థర్డ్ అపాన్ సమ్ అదర్, ఇంకా వాళ్ళకి 3వ రకమైన బాధ్యత, అంటే ఇంకొకరి మీద వాళ్ళకి ఆధిపత్యం, అంటే ఆధిపత్యం అంటే వాళ్ళు అక్కడ వాళ్ళు చేస్తారనమాట, అంటే ఇంతకంటే హయ్యర్ ఫీల్డ్. The task of the third lord of the world is far greater than those of the first and second lords. అది ఫస్ట్ సెకండ్ లార్డ్ల కంటే, ప్రభువుల కంటే 3వ ప్రభు యొక్క పని చాలా గొప్పది. బికాజ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ టు రౌండ్ ఆఫ్ సాటిస్ఫాక్టరీలీ దట్ పీరియడ్ ఆఫ్ ఇవల్యూషన్, ఆ ఇవల్యూషన్ ని సంపూర్ణం చేయడం అనేది ఆయన పని. అండ్ టు డెలివర్ ఓవర్ ద కౌంట్లెస్, లెక్కలేని మిలియన్లు ఆ పరిణతి చెందినటువంటి జీవుల్ని ఆ సీడ్ మనం చేతుల్లో పెట్టాలి. హూ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్ డ్యూరింగ్ ద ఇంటర్ ప్లానెటరీ నిర్మాణ, అంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకో ప్లానెట్ కి వెళ్ళడం వల్ల నిర్మాణంలో ఆయన బాధ్యుడు అనమాట. అండ్ హ్యాండ్ దెమ్ ఓవర్ ఇన్ టర్న్ ఆన్ ద రూట్ మను ఆఫ్ ద నెక్స్ట్ గ్లోబ్, వాళ్ళు ఏం చేస్తారు, అతను ఆ నెక్స్ట్ గ్లోబ్ లో ఉన్న ఆ రూట్ మనకి ఇస్తారట. ద థర్డ్ లార్డ్ ఆఫ్ ద వరల్డ్ హ్యావింగ్ ఫుల్ఫిల్డ్ దిస్ డ్యూటీ, ఈ 3వ ప్రభు ఈ కర్తవ్యం చేసాక ఆయన మరొక రకమైన ఇనిషియేషన్, సంపూర్ణంగా మన జగత్తు కావాలన్నది ఆయన ఈ హైరార్కీకి సంబంధించి అది అతను రిసీవ్ చేసుకుంటారు. అండ్ అటైన్స్ ద లెవెల్ ఆఫ్ ద సైలెంట్ వాచర్, అక్కడ ఆయన సైలెంట్ వాచర్ లెవెల్లో ఉంటారు. ఇన్ దట్ కెపాసిటీ హీ రిమైన్స్ ఆన్ గాడ్ ఫర్ ద హోల్ పీరియడ్ ఆఫ్ ద రౌండ్, ఆ కెపాసిటీలో ఆ మొత్తం రౌండ్ లో ఆయనే ఉంటారు. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వెన్ ద లైఫ్ వేవ్ హ్యాస్ అగైన్ ఆక్యుపైడ్ అవర్ ప్లానెట్, మళ్ళీ మన ప్లానెట్ లో ఆ లైఫ్ వేవ్ వచ్చినప్పుడు, అండ్ ఈజ్ అగైన్ రెడీ టు లీవ్ ఇట్, దట్ హీ అబాండన్స్ హిస్ స్ట్రేంజ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ టాస్క్, అంటే ఆయనే తీసుకున్న వర్క్ ని ఆయన వదిలేస్తాడు, అంటే అది పూర్తి అయ్యాక. అండ్ హ్యాండ్స్ ఇట్ ఓవర్ టు హిస్ సక్సెసర్, తన తర్వాత వాళ్ళకి ఆ వర్క్ ఇచ్చేస్తారు. ద గోల్ ఫర్ ఆల్, అందరికీ లక్ష్యం అని, ఇది పేజ్ నెంబర్ 328, ఇన్నే ఉన్నా, ఇదే లాస్ట్ పేజ్. ఫార్ అబౌవ్ అస్, మనందరికంటే పైన, యాజ్ ఈజ్ ఆల్ ద స్ప్లెండర్ ఆఫ్ దీస్ గ్రేట్ హైట్స్ అట్ ప్రెసెంట్, ఇట్ ఈస్ వర్త్ అవర్ వైల్ టు లిఫ్ట్ అవర్ థాట్ టువార్డ్స్ దెమ్. అందుకని మన కర్తవ్యం ఇవన్నీ తెలిసాక వాళ్ళ వైపుగా మన ఆలోచనల్ని లిఫ్ట్ చేసుకోవాలి. అండ్ ట్రై టు రియలైజ్ దెమ్ ఎ లిటిల్, వాటిని మనం గ్రహించాలి కూడా. దే షో ద గోల్ బిఫోర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మన లక్ష్యం ఏమిటి అని వాళ్ళు మనందరి ముందు పెట్టారు.
And the clearer our sight of it, the swifter and steadier will be our progress. మనం అది క్లియర్ గా చూడగలిగితే మనం ఏంటంటే స్టడీగా అంటే స్థిరంగా మన అభివృద్ధి ఉంటుంది. అప్పుడు మనం ఇవన్నిటిని అంటే టువార్డ్స్ దో we may not all hope to fulfill the ancient ideal in this and fly as an arrow to the mark. ఒక యారో లాగా మనం వెళ్ళలేకపోయినా స్థిరంగా మన ప్రోగ్రెస్ ఉంటుంది. ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ప్రోగ్రెస్, ఈ అభివృద్ధి క్రమంలో ఎవ్రీ మ్యాన్ విల్ సమ్డే రీచ్ ఫుల్ కాన్షియస్నెస్ ఆన్ ద హైయెస్ట్ ఆఫ్ అవర్ ప్లేన్స్. అదేంటి, డివైన్ ప్లేన్ లో మనందరం ఒకరోజు సంపూర్ణమైన చైతన్యాన్ని పొందుతాం, వికసింపజేసుకుంటాం. అండ్ be conscious simultaneously at all levels of this ప్రాకృతిక్ కాస్మిక్ ప్లేన్. ప్రకృతి పరమైనటువంటి అంటే క్రమేణా ఆ కాస్మిక్ ప్లేన్ లోకి హైయెస్ట్ ఆ ప్లేన్స్ లో కూడా వెళ్తాం. అండ్ బీ కాన్షియస్ సైమల్టేనియస్లీ అన్ని లెవెల్స్ లో కూడా ప్రకృతి కాస్మిక్ ప్లేన్ లోకి, so that having in himself the power of the highest, he shall yet be able to comprehend and function on the very lowest and help where help is. ఎందుకంటే అన్ని ప్లేన్స్ తనలో ఉండడం వల్ల అలా లోయెస్ట్ ప్లేన్ లో కూడా పనిచేస్తారు. ఆయన అక్కడి నుంచి సహాయం చేయగలరు, ఏ సహాయం అవసరం. ద ఆమ్నిపోటెంట్ పొటెన్స్ అండ్ ఆమ్ని ప్రెజెన్స్ ష్యూర్లీ అవైట్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఆ అనంతమైన అంతటా వ్యాపించి సర్వశక్తివంతమైనది మన కోసం ఎప్పుడు వెయిట్ చేస్తోంది. అండ్ దో దిస్ లోయర్ లైఫ్ మే నాట్ బి వర్త్ లివింగ్ ఫర్ ఎనీథింగ్ దాట్ వీ మే గెయిన్ ఫ్రమ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్. అంటే ఈ లోయర్ లైఫ్ లో మనం ఏవి పొందడానికి ఏమీ లేకపోయినా, యట్ ఇట్ ఈస్ మ్యాగ్నిఫిసెంట్లీ వర్త్ ఎండ్యూరింగ్ యాజ్ ఎ నెసెసరీ స్టేజ్ ఫర్ ద ట్రూ లైఫ్. అది ఇక్కడ మనం పొందడానికి ఏమీ లేకపోయినా ఈ స్టేజ్ అన్నది అందరం కూడా దాటాలి. ఇతర అంటే నిజమైన లైఫ్కి వెళ్ళాలంటే, మనం ముందున్న దానికి వెళ్ళాలంటే, ఐ హ్యాత్ నాట్ సీన్, కళ్ళు దాన్ని చూడలేదు, నా చెవి వినలేదు, నెయిదర్ హ్యాత్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు హార్ట్ ఆఫ్ మ్యాన్ టు కన్సీవ్ ద థింగ్స్ విచ్ గాడ్ హ్యాత్ ప్రిపేర్డ్ ఫర్ దెమ్. అంటే భగవంతుడు చేసిన దానికి ఆ హార్ట్ కూడా అది పొందలేని స్థితిలో ఉంది. దట్ లవ్ హిమ్ ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, అంటే అటువంటి ప్రేమ, అది భగవంతుని యొక్క ప్రేమ కోసం. ద విజ్డమ్ ఆఫ్ గాడ్, భగవంతుని యొక్క జ్ఞానం. పవర్ ఆఫ్ గాడ్, భగవంతుని పవరు. అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ పాస్ ఆల్ అండర్స్టాండింగ్ ఈవెన్ యాజ్ డస్ హిస్ పీస్. అంటే ఆ భగవంతుని యొక్క పవరు, ప్రేమ, శక్తి, శాంతి ఇదంతా కూడా మానవ మనస్సు అవగాహన చేసుకోవడానికి అతీతమైనది. అది వన్ డే మనందరం రీచ్ అవుతాం అని చెప్తున్నాడు. ఇక్కడితో ఈ పుస్తకం అయిపోయింది. అంటే దాన్ని లవర్స్ కి ఆబ్లిగేటరీ జర్నీ అన్నారు. అంటే తప్పనిసరి ప్రయాణం. అందరం తెలుసో తెలియకో అటే వెళ్తున్నాం. అది ఇష్టం ఉన్నా లేకపోయినా మనందరి జర్నీ అటే వెళ్తుంది. అది ఇక్కడ చెప్తారనమాట. అందుకే దీన్ని ఆబ్లిగేటరీ జర్నీ, తప్పనిసరి ప్రయాణం అని చెప్పారు. అంటే ఇక్కడ ఈ ఈ ప్రభువులు మన భూమి మండలాన్నే కాకుండా ఇంకా ఎన్నో మండలాలు, ఎన్నో ప్లానెట్స్ ని వాళ్ళు ఇంకా పరిణామం చెందిన వాళ్ళు ఇతర ప్లానెట్స్ ని కూడా రూల్ చేస్తారు. అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ ఇంకా వాళ్ళని మానవాళ్ళు అంటారు. దైవా కింగ్డమ్ అని మరో వాళ్ళని కూడా ఉన్నత స్థాయికి తేవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడుతో ఇవాళది ఇది అయిపోయిందండి ఈ పుస్తకం. అంటే మాస్టర్స్ అండ్ ద పాత్, పరమ గురువులు వారిని చేరు మార్గము. ఇందులో మనకి చాలా ముఖ్యమైన విషయాలు వచ్చాయి, మీ అందరి తెలుసుకున్నారు. అంటే అతను ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే, పరిణామ దశ అన్నది అందరు మానవులు కూడా ఆ స్థితికి ఒకనాడు వెళ్తారు. అయితే అంటే ఈ
లార్డ్ ఈ ప్రభువులు అన్న వాళ్ళు ఎన్నో యుగాల బట్టి మిలియన్స్ ఆఫ్ సంవత్సరాల నుంచి జన్మ తీసుకుంటూ మానవాళి యొక్క అభివృద్ధి కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తున్నారని అది మనం తెలుసుకున్నాం. సో మనం కూడా అలా చేస్తూనే ముందుకు వెళ్ళాలి. అంటే ఎంత మనం సాక్రిఫిషియల్ లైఫ్ లీడ్ చేస్తే, ఎంత హెల్ప్ అదర్స్ అన్నది ఉంటే అంత ఉన్నత స్థాయికి వెళ్తాం. మన కోసం మనం జీవించినప్పుడు మనం వెళ్ళలేం. ఈ పుస్తకం ఎసెన్స్ అది. ఇంకెవరైనా మాట్లాడతారా? వసంతలత నువ్వు చెప్తావా? తర్వాత ఇంకెవరైనా చెప్తారు. వసంత గారు మీరు విన్నారా ఈ పుస్తకం కొంచెంగానైనా? ఇందులో చాలా విషయాలు వచ్చాయన్నమాట, మనందరికీ ఉపయోగపడేది. వసంతలత నువ్వు చెప్పు. అంటే చెప్పడానికంటే ఇప్పుడు నువ్వు చెప్పిన విషయమే అది చెప్తున్నాము. అది అర్థమైంది. అంటే ఇది పరమ గురువులు ఉండి మనని అందరినీ గురువు చేస్తున్నారు. అందరి తాలూకా జర్నీ తాలూకా ఎండ్ ఆ ఎవల్యూషనే. అదే ఆ లాస్ట్ అంటే పరబ్రహ్మ స్వరూపంలా తయారవ్వవలసిన విషయమే ఇది. కానీ మనం చేసేటువంటి తప్పులు ఏమిటేమిటిన్నాయో వాళ్ళు మనకేమో చెప్తూ మనని దీంట్లో తర్వాత సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్. అది అది ఉంటేనే మనం పురోగతి స్థాయికి అదే వెళ్ళగలం. ప్రోగ్రెస్ చేయగలము. అయితే అజ్ఞానం కారణంగా మనం ఏంటంటే అది బాధ ఆ దారిలో వెళ్ళలేకపోతున్నాం. అలా దారిలో వెళ్ళేటట్టుగానే ఆయన ఈ గురువులు చేస్తారు, మాస్టర్స్ మానవాళి అంతటికి, హ్యుమానిటీ అంతటికి ఎవరైతే లీడ్ చేస్తారు. అలాంటి తపన ఉందో వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. అది అంటే మనకు తెలియదు, అదృశ్య శక్తులుగా ఉంటారు కానీ అంటే ఆ అది గైడెన్స్, మనకి ఆ హెల్ప్, ఆ అంటే శక్తి, ఫీల్ ఆ అవుతాం. ప్రేమ, ఆ విజ్డమ్ వస్తూ ఉంటాయి. ఇవే అసలు పరమ సత్యాలు కూడా లైఫ్ లో ట్రూత్స్ అనేవి మనం అంటే కంపారిజన్ మిగతా గ్రంథాల్లోంచి మనం తెలుసుకున్నది ఇది కదా. సత్యం అనే వైపే, దారి వైపే మనం అందరం వెళ్ళాలి. ఆ సత్యం ఏమిటి అన్న దాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుభవం అవుతూ ఉంటారు వాళ్ళ తాలూకు కర్మల దీని ప్రకారం, జ్ఞాన స్థితిని బట్టి. ఎవరైతే ఎక్కువగా అంటే సెల్ఫ్ అనేది వదిలేస్తారో వాళ్ళే చాలా సెల్ఫిష్ పీపుల్ కి చాలా టైం పడుతుంది. సెల్ఫ్లెస్ పీపుల్ చాలా ఫాస్ట్ గా వెళ్తారు. అందుకని మనం నేర్చుకోవాల్సింది